హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 4వ భాగం. ముందుగా అబ్బాయి చేతుల మీదుగా అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. ఇవాన్కి ఇష్టం లేకపోయినా తల్లి కళ్ళతోనే బెదిరిస్తూ ఉండటంతో తప్పక ఇషిక తల మీద చేయి పెట్టాడు. ఆ తర్వాత ఇషిక తల మీద కూడా పెట్టటం, ఇషిక ఇవాన్ తల మీద కూడా పెట్టడం అయిపోవటమే అందరినీ అక్షింతలు వేయమని చెప్పారు. ఒక్కొక్కరిగా వచ్చి వేసేంత సమయం లేదు. సిచ్యువేషన్ కూడా లేకపోవటంతో వెంటనే స్కిప్ చేయించి మరీ దగ్గర ఉన్న వాళ్ళ చేత వేయించిన భానుమతి గారు వరపూజ మొదలు పెట్టమన్నారు. ఒక్కొక్క క్రతువు జరుగుతున్నా ఒకరి మొహం ఒకరు చూసుకోవటం లేదు ఇవాన్. ఇషికకి ఇవాన్ అంటే భయమైతే ఇవాన్కి చిరాకుగా ఉంది. ఇక ఎదురుగా ఉన్న రుద్రకి ఇషిక కనీసం తల ఎత్తకపోవటం, అంతా మౌనంగా చేస్తూ ఉండటంతో తనలో ఫ్రస్ట్రేషన్ లేపుతూ ఉండటంతో ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తూ ఉంటే శక్తి టక్కున ఫోన్ తీసుకొని, ఏం చేస్తున్నారు మీరు? ఎదురుగా పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు ఫోన్ చేయటం ఏంటి? ఎవరికి చేస్తున్నారు అని అనటంతో రుద్ర ఒకే ఒక్క చూపు చూశాడు శక్తిని. ఆ చూపుకే కానీ పవర్ ఉంటే శక్తి మాడిపోయేదేమో అక్కడికక్కడ. అంత కోపంగా చూశాడు. శక్తికి కూడా భయం వేసింది. కానీ ఆ భయాన్ని బయటికి చూపించకుండా, ఏంటంత కోపంగా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పు చేసింది మీరు, మళ్ళీ కోపం నా మీద? ఇదేదో బాగుందే. పైగా పెళ్లి కూడా బలవంతంగా చేసుకొని వచ్చి ఇక్కడ అందరి ముందు నన్ను తలదించుకుని నిలబడేలా చేశారు. నా తల్లిదండ్రుల చేత నన్ను అసహ్యించుకునేలా చేశారు. ఈ పెళ్ళైపోయాక మా అమ్మా నాన్నలకి మీరే నిజం చెప్పాలి. కాదని బలవంతంగా నన్ను తీసుకువెళ్తే నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు అని గంభీరంగా వార్నింగ్ ఇస్తుంటే రుద్ర వెటకారంగా నవ్వుతూ శక్తి చేతుల్లో ఫోన్ లాక్కొని, అనవసరంగా నాతో పెట్టుకొని బాధపడకు. ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని నెత్తి మీద పెట్టుకుంటానని కలలు కనుకు. నువ్వంటే నాకు 1% కూడా ఇష్టం లేదు అనగానే శక్తి మూతి తిప్పింది. ఇక్కడ ఏదో ఉన్నట్టు అని చెప్పి, ఈ తిప్పుల్లే ఆపు. ఈ తిప్పుల్లే ఇంతవరకు తీసుకువచ్చింది. సిగ్గు లేకుండా అలా నాతో ఉండి ఇక్కడ పెళ్ళికి రెడీ అయిపోయావు. ఏమనాలి నిన్ను? నీకొక క్యారెక్టర్ లేదని ఈ క్షణమే అర్థమైపోయింది. పైగా నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నానంట. చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఊరికే నమ్మేస్తారంట. అలానే ఉన్నాయి నీ మాటలు. ఇక్కడ నీకు మాటలు లేవు. ఇంటికి పద, అక్కడ ఉంటుంది నీ మాటలకి నా ఆన్సర్ అని సీరియస్గా చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకొని మళ్ళీ కాల్ చేయబోతుంటే, అరే, చెప్తుంటే వినరేంటి? ఈ టైంలో కాల్ ఎవరికి చేస్తారు? ఇలా చేస్తే ఎవరైనా చూస్తే ఇంకేంటి? ఇప్పటికే మీడియా ఎంత రచ్చ చేస్తుందో కనిపించటం లేదా? ఇదంతా మీ వల్లే అని గొడవ పెట్టుకుంటూ ఉంటే రుద్రకి చిరాకు వచ్చి శక్తి చేతిని విరిచి పట్టుకుని, నా మీద అధికారం చూపించాలని ట్రై చేయకు, చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి విసిరినట్టే తనని పక్కకి తోసి ఎవరికో కాల్ చేస్తూ పక్కకి వెళ్తే సెక్యూరిటీ కూడా వెళ్ళారు. అబ్బా అనుకుంటూ చేయి చూసుకుంటున్న శక్తి, ఖచ్చితంగా వీడు రాయే. అందుకే ఇంత అందమైన అమ్మాయి ఇలా మీద పడుతుంటే పట్టించుకోకుండా పక్కకి పోయాడు అని మూతి తిప్పుకున్న శక్తి ఎదురుగా ఉన్న ఇవాన్ మొహంలో చిరాకు చూసి, పాపం అని అనుకుంది. ఇక పక్కన ఉన్న ఇషికని చూసింది. కానీ తన ఫేస్ కనిపించకపోవటంతో ఈ అమ్మాయి ఏంటో తలెత్తటం లేదు. రాగానే ఈ రుద్ర కూడా గొడవ పెట్టుకున్నాడు. అసలు ఈ అమ్మాయికి రుద్రకి ఎటువంటి సంబంధం ఉందో కూడా తెలియట్లేదు. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి వీడు? అది కూడా ఏం అడగకుండా. నాకెందుకో ఇదంతా ప్రీ ప్లాన్‌గా అనిపిస్తుంది. కావాలనే చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు కదా! ఈ పెళ్ళవ్వని చూపిస్తా ఈ శక్తి అంటే ఏంటో అని అనుకుంది. అందరూ చూస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. రుద్ర తను చేయాలనుకున్న ఫోన్ చేసి వచ్చి శక్తి పక్కన కూర్చున్నాడు. కానీ తనకి చాలా చిరాకుగా ఉంది. ఒక్క క్షణం అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది.
కొందరి చూపులు తనకి గుచ్చుకుంటూ ఉంటే చాలా చాలా అసహ్యం వేస్తుంది. తను కావాలనుకున్న దానికోసం ఇంత దూరం వచ్చాడు కానీ అది మాత్రం అవ్వటం లేదు. ఇంతలో మరోసారి గట్టిమేళం అన్న పంతులు గారి మాటకి తలెత్తి చూశాడు రుద్ర. ఈ క్షణమైన ఇషిక వెనక్కి తగ్గుతుందేమోనని. కానీ తన అంచనాలని తారుమారు చేస్తూ ఇవాన్ తాళి కడుతూ ఉంటే మౌనంగా ఉంది ఇషిక. ఆ విచిత్రమైన పెళ్లి పూర్తయ్యాక పెద్దవాళ్ళు వచ్చి అక్షింతలు వేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విష్ చేస్తున్నారు కానీ వెళ్తూ వెళ్తూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ప్రకాష్ గారు మీడియాతో పెళ్ళైపోయింది కదా, ఇక వెళ్ళండి. మీరు చూడాలనుకున్నది చూశారు, చేయాలనుకున్నది చేశారు. ఇక నేను చెయ్యాలనుకున్నది నేను చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు. ఇక భానుమతి గారి సంతోషం అంతా ఇంతా కాదు. ఆవిడ కోరినట్టే ఇషిక తన కోడలవ్వటంతో కాళ్ళు నేల మీద నిలబడటం లేదు. రుద్రకి మాత్రం చాలా కోపంగా ఉంది. ఆ క్షణం ఇషిక తన ఎదురుగా వస్తే రెండు చెంపలు పగలగొట్టి మరీ లాక్కొని వెళ్ళిపోతాడేమో, అలా ఉంది అతని పరిస్థితి. ఇక శక్తికి మాత్రం తన వల్ల ఇవాన్ జీవితం నాశనం కాలేదు. తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడు. తను మాట్లాడితే సరిపోతుంది అనుకుని సైలెంట్గా ఉంది. ఇక శక్తి అమ్మ నాన్నలకి చాలా బాధగా ఉంది. వాళ్ళు ఊహించుకున్నట్టు తన ఫ్రెండ్తో సంబంధం కలుపుకోలేకపోయారని. చాలా కాలంగా అనుకున్న మాటే, తన కూతుర్ని ప్రకాష్ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని. అదే మాట వాళ్ళ వైపు నుంచి రావటంతో ఎంతో సంతోషంగా సంబరంగా పెళ్లికి ఒప్పుకున్నారు. కూతుర్ని ఒప్పించారు. అన్నీ అయిపోయాయి. కానీ చివరికి పెళ్లి మాత్రం అనుకోని విధంగా ఆగిపోయింది. వాళ్ళు ఊహించుకున్న ఊహలన్నీ తారుమారయ్యాయి. రుద్ర టాప్ డిజైనర్ అయినా సరే వాళ్ళని అడగకుండా కనీసం వాళ్ళకి చెప్పకుండా ఇలా చేయటం మాత్రం వాళ్ళకి నచ్చలేదు. నలుగురిలో వాళ్ళ పరువు పోవటమే కాదు, శక్తి వాళ్ళ మనసుని బాధపెట్టింది. అదే కోపంతో శక్తితో మాట్లాడటం కానీ తన వైపు చూడటం కానీ చేయటం లేదు. రుద్ర సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు ఆపారో తెలియకపోయినా గొడవ పడుతూ పంపమని అరుస్తూనే ఉన్నారు. రుద్ర సెక్యూరిటీ మాత్రం వాళ్ళని పట్టించుకోనట్టే మీరు ఉండాల్సిందే, మీతో మా సార్ మాట్లాడాలి అని చెప్పారు, మాట్లాడాక మీరు వెళ్ళిపోవచ్చు అని. అందుకే ఇక తప్పక ఆగిపోయి పెళ్లి చూశారు. తాళిబొట్టు కట్టడం ఆలస్యం. ఇవాన్ పెళ్ళైపోయింది, ఇంకేమైనా కార్యక్రమాలు చేయమంటే మాత్రం కుదరదు మమ్మీ అని చెప్పి విసురుగా తన మెడలో ఉన్న ఉత్తరీయం తీసి ఇషిక మొహాన విసిరేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంటే భానుమతి గారు ఆపేసి, ఇంత చేసిన వాడివి ఇంకొన్ని చేయలేవా? నా కోసం, నా కోసం ఇవాన్, తల్లి కోసం ఈ మాత్రం చేయలేవా? నిన్ను బ్రతిమలాడుతున్నాన్రా, ప్లీజ్ ఈ ఒక్కటి చెయ్యి, పెళ్ళి పూర్తి చెయ్యి. తాళి కట్టగానే పెళ్ళి కాదు, అన్ని సాంప్రదాయాల మధ్య అయితేనే పెళ్ళంటారు. నలుగురి మధ్య ఉన్నాము, ఇలా తాలిబొట్టు కట్టి వెళ్ళిపోతే ఎలా చెప్పు అని బ్రతిమలాడి మరి అక్కడ ఉండేలా చేసి మరో అరగంట పాటు ఆ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలు అంటూ అక్కడే కూర్చోబెట్టారు. ఇక ఇషిక తనతో మాట్లాడకపోవటంతో అది ఇంకొక చిరాకుగా మారిపోయి ఆ చిరాకు మొత్తం బిందెలో రింగ్ తీసే ఆటలో ఇషిక చేతుల్ని గిచ్చి గిచ్చి మరీ చూపించి ఇషిక కళ్ళల్లో నీళ్ళొచ్చేలా చేశాడు. అయినా సరే తన ఈగో సాటిస్ఫై అవ్వలేదు. చాలా చాలా కోపంగా ఉన్నాడు ఇవాన్ ఇషిక చేసిన పనికి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.